మంగాపురం. యశస్మి మిస్ అలివేల మంగాపురం. విజయలక్ష్మి అలియాస్ విజయ్, డాటర్ ఆఫ్ నారాయణ స్వామి నాయుడు. బ్రతికే ఉన్నారా? కుటుంబ గౌరవం కాపాడింది. కోర్టులో పిలిచినట్టు 3 సార్లు పిలిస్తే కానీ పలకరన్నమాట. అవును, ఆఫీస్కి ఎందుకో వచ్చారంట నా కోసం? అసలు మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు లేదే. ఇంతకీ మీరెవరు? నేనెవరో నీకు తెలీదు? తెలీదు. నేనెవరో నీకు తెలీదా? నాకెలా తెలీదు. థ్యాంక్ గాడ్ ఎవరు చూడలేదు. ఇంతకు నీకేం కావాలి? మా నాన్న నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. రేపే పెళ్లి చూపులా. పెళ్లి కొడుకు నచ్చాడని చెప్పనా, నచ్చలేదని చెప్పనా? మీ కుటుంబంలో అందరికి పిచ్చా? మధ్యలో మా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు? లేకపోతే ఏంటే, నచ్చితే నచ్చాడని చెప్పు, నచ్చపోతే నచ్చలేదని చెప్పు. ఆడెవడో గొట్టంగాన్ని చేసుకోవటానికి నన్ను అడుగుతావేంటి? ఎవడో గొట్టంగాన్ని పెళ్లి చేసుకోవడానికి నీ దగ్గరికి రాలేదు. నన్ను పెళ్లి చేసుకోమని నిన్ను అడగటానికి వచ్చాను. ఏంటి వేళకాలంగా ఉందా? నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నటించింది చాలు వాసు. నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ఈ మాట కానీ మా నాన్న విన్నాడనుకో చొప్పు తెగేలా కొడతాడు. అయితే ఎవరికి తెలియకుండా లేచిపోదాం. ఓ బిడ్డ పుట్టిన తర్వాత తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పడేసావనుకో, అందరి నాన్నలాగే మీ నాన్న ఒప్పుకుంటాడు. అసలు ఏం ఫ్యామిలీ అనేది? నాకు ఒకటి తెలియక అడుగుతాను, మీ కుటుంబంలో నీకు మంచి బుద్ధిలే నేర్పరా? ఒరేయ్, మర్యాదగా మాట్లాడు. నీకేంటే మర్యాద? అసలు నీ వల్లే మా ఫ్యామిలీకి దూరం అయ్యాను. అసలు నేను ఏ నీచమైన క్షణాన్ని నీ బ్యాక్ ను చూసానా గానీ ఫ్రంట్ నుంచి ఆ శనిగాడు గట్టిగా తగులుకున్నాడు. అంటే నువ్వు నన్ను ప్రేమించనే లేదా? ఆత్మహత్యగా ఎవడైనా అప్లికేషన్ పెట్టుకుంటాడా? అయితే ఈ అప్లికేషన్ ఏంటి? అప్లికేషనా? ప్రియమైన విజయ్కి నీ వాసు ప్రేమతో రా. ఏంటి ఇది? అయితే ఈ అప్లికేషన్ అంటే ప్రియమైన వాసు ఏంటిది? ఇది ఎవరు రాశారు? అమ్మనంగనాచి, నీ దగ్గర అట్రాక్షన్ లేకపోయినా డైరెక్షన్ టాలెంట్ చాలా ఉందే. నేను నిన్ను లవ్ చేస్తున్నట్టు నీకు నువ్వే ఒక లెటర్ రాసుకొని, నువ్వు నన్ను లవ్ చేస్తున్నట్టు ఇంకో లెటర్ రాసి, ఈ టోటల్ లెటర్స్ డ్రామాతో నాతో కనెక్షన్ కలుపుదామని చూస్తున్నావా? అవును, ఈయన గారు బిల్ క్లింటన్, నేను మోనికాగా వచ్చి వీరి మీద మోహతో కనెక్షన్ కలపాలని చూస్తున్నాను. అసలు నీకు కంపేర్ చేసేదానికి వేరే పేరే దొరకలేదా? నీ స్టాండర్డ్ కి తగ్గట్టుగానే కంపేర్ చేశాను. ఇదిగో, నీతో నాకు మాట్లాడనవసరం. నేను నిన్ను ప్రేమించట్లేదు, ఓకేనా? వదిలే. మరి అలాంటప్పుడు నేను చూస్తుండగా పూజని కావాలని వాటేసుకోవడం, కింద మీద పడి డాన్సులు చేయడం, నడు ఇలా అలా వంకర్లు తిప్పడం, ఇవన్నీ ఎందుకు చేసావు? నేను ఉడుకోవాలనేగా, నేను వచ్చి నీకు ఐ లవ్ యూ చెప్పాలనేగా. చూడు పాప, మేం మగవాళ్ళం. మాకు నచ్చితే అమ్మాయిల్ని వాటేసుకుంటాం, కావాలంటే పాటేసుకుంటాం. అమ్మాయిలు ఓకే అన్నారనుకో ఆహూలు కూడా కానిస్తాం. ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదు, అర్థమైందా? అయితే అర్ధరాత్రి వచ్చి మా నాన్నని కాపాడింది అది నా గొప్పదనం కాదే, నాకు జన్మనిచ్చిన మా నాన్న గొప్ప. శత్రుకైనా సహాయం చేసే మంచి మనసున్న వంశమే మాది. మరి నా చున్ని నాకు ఇచ్చేయకుండా నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు? ఆహా, ఎంత గొప్ప పాయింట్ పట్టుకున్నావే. అసలు దాని గురించి నువ్వు అడగలేదు, నేను ఇవ్వలేదు. ఏదో నా బైక్ దుర్చేదానికి బాగుంది కదా అని వాడుకుంటున్నాను. ఇదిగో నీ బోడి చున్ని ఉంచుకున్నానంట, ఉంచుకున్నాను. ఏదో నిన్నే ఉంచుకున్నట్టు ఫీల్ అయిపోతున్నావు. ఉంచుకుంటావు చెప్పు తెగుద్ది. మాటలు మర్యాదగా రాని. నీ దగ్గర ఏంట్రా మర్యాద? చిపో పో ఇక్కడి నుంచి. నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళు, ఇక్కడే ఉంటాను. నన్ను వెళ్ళమంటానికి నువ్వెవరు? ఉండు, నాకేంటి? అర్ధరాత్రి కూడా నడి రోడ్డు మీద ఒక ఆడమగ ఇలా తగులు ఆడుకుంటున్నారంటే ఖచ్చితంగా ఇది ఆ బాబతే. మంచి గిరాకీ దొరికింది. ఏంటి తమ్ముడు, ఎక్కడి నుంచి కొట్టుకొచ్చి కేసుని? మళ్ళీ మీరా? ఎవరిని చూసి కేసు అంటున్నావు? షేపులు మారిపోతుంది. ఫింగర్ పార్టీ. ఏమంటున్నావు? ఏం లేదమ్మా,
మొగుడు పెళ్ళాలన్నాక 33 గొడవలు ఉంటాయి. అంత మాత్రాన అర్ధరాత్రి పూట నడి రోడ్డు మీద ఇలా గొడవ పెట్టుకోవడం పద్ధతి కాదమ్మా. ఏయ్, మేము మొగుడు పెళ్ళాలని నీతో చెప్పావా? పట్టపగలు దోపిడీలు చేస్తుంటే పట్టుకోవడానికి దమ్ము లేవు గానీ ఇక్కడ తగు తీర్చడానికి వచ్చావా? పోయా. అదేవా నేను ఇంకా ఇక్కడ నిలబడ్డాడు. ఓకే, నేను నిన్ను లవ్ చేస్తున్నాను. లవ్వా? ఈ మాట నేను తిరుపతిలో ఖాళీగా తిరుగుతున్నప్పుడు చెప్పుండాల్సింది. ఏంటి నువ్వనేది? అవును, ప్రేమ అనేది తిరుపతిలో నేను రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు నన్ను మార్చడానికి వచ్చుండాల్సింది. కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఓదార్చడానికి వచ్చుండాల్సింది. కానీ అప్పుడు రాని ప్రేమ నేను సెటిల్ అయిన తర్వాత వచ్చిందంటే నీ ప్రేమ సెక్యూరిటీని చూసి వచ్చిందనమాట. నీ దృష్టిలో ప్రేమ సెక్యూరిటీ పెళ్ళిగుడిని సెట్ చేసే బ్రోకరా? ఏయ్, ఒకటి చెప్తాను విను. ప్రేమ అనేది మనిషి సెటప్లు గెటప్లు చూసి పుట్టకూడదే. నువ్వు నన్ను నిజంగా ప్రేమించిన దానివైతే నేను సెటిల్ అవ్వక ముందే నన్ను చూసావు కదా, అప్పుడే నీ ప్రేమని ధైర్యంగా నాకు చెప్పుండాల్సింది. జీవితాంతం నేను నీ కట్టుబడి ఉండేవాడిని. నేనే కాదు, మా యూత్లో ప్రతి ఒక్కరూ అదే చేస్తారు. చూడగానే ప్రేమించానని చెప్పడానికి నువ్వేమన్నా ఇంద్రుడివా చంద్రుడివా? నువ్వు ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఒప్పేసుకోవటానికి నువ్వేమన్నా అప్సరసవా లేదా అరుంధతివా? కాకపోవచ్చు, కానీ నా ప్రేమ నిజమైంది. నువ్వు నా గురించి, మా నాన్న గురించి, మా కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నేను బదులుకు బదులు చెప్పానే తప్ప నీతో వద్దనుకొని అక్కడితో నిన్ను కట్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు తెలుసా? నువ్వు వేరే అమ్మాయితో రాసుకు పూసుకు తిరుగుతుంటే అది చూడలేక తట్టుకోలేక నరకం అనుభవించాను. నడి రోడ్డు మీద అనగా దానిలో ఆ అమ్మాయితో గొడవ పెట్టుకొని నన్ను నేను చీట్ చేసుకున్నాను. నిన్నే ఊహించుకుంటూ గోడతో మాట్లాడి పిచ్చి దానిలో ప్రవర్తించాను. వీటన్నిటికీ కారణం ఏంటో అప్పుడు నాకు తెలీదు. అన్నిటికంటే ఇప్పుడు ఈ నడి రోడ్డు మీద రాత్రి 11:30 గంటలకి ఒక బికారు దానిలో నిన్ను బతిమాలుకుంటున్నాను. ఈ దరిద్రాలన్నిటి పేరు ప్రేమైతే నీ మీద నాకుంది ప్రేమే. అలాంటి ప్రేమని సెల్ఫిష్ ప్రేమ, సెక్యూరిటీ ప్రేమ అంటూ ప్రేమకు కొత్త అర్థాన్ని చెప్తున్నావు. థ్యాంక్స్ అలాట్ సార్. ఇకపై నువ్వుగా వచ్చి నన్ను అడిగినా బతివాళ్ళనా నేను నీకు దక్కను, ఎవరికి దక్కను. పోవే పో, దక్కకపోతే పో. అయినా నీకోసం ఎవడేడ్చాడే? తిన్నగా వెళ్ళు, బీచ్ వస్తుంది, బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్, పరిగెత్తుకుంటే వెళ్ళి దూకి చావు. దక్కదంట, దక్కదు. నువ్వు పోతే నేనైనా సంతోషంగా ఉంటానే. అయినా అందుని చంపంది నువ్వెలా చేస్తావులే, మర్చిపోయాను. టరరిరత్తే అస్కావా తిన్ తిరత్తే టరరిరత్తే టరరిరత్తే వస్తావా అందని అందం అస్కావా సరసాలాడక వస్తావా